పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గుమ్మలక్ష్మీపురం గ్రామంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అవగాహన సదస్సులో పాలకొండ డీఎస్పీ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించారు. ముఖ్యంగా బ్యాంకుల పేరుతో వచ్చే నకిలీ ఓటీపీ సందేశాలు మరియు ఏపీకే ఫైల్స్ ద్వారా జరిగే మోసాల గురించి ఆయన ప్రజలను హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ను పొరపాటును కూడా ఇన్స్టాల్ చేయవద్దని, అలా చేయడం వల్ల మొబైల్స్లోకి హానికరమైన సాఫ్ట్వేర్ ప్రవేశించి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు మాయమయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. అనంతరం పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకాన్ని కలిగించేందుకు మరియు గ్రామంలో భద్రతను పర్యవేక్షించేందుకు డీఎస్పీ రాంబాబు, సిఐ హరి కలిసి గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించారు. రాత్రంతా ప్రజలతో ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకి పోలీసులు అంటే వేరు, ప్రజలంటే వేరు అనేది అంత గతంలో ఎక్కువ ఉండేది. అది కాదు, మేము మీ గురించే పోలీస్ వ్యవస్థ. ప్రజలు ఉన్నారు కాబట్టి పోలీసులు. ప్రజలు అనేవారు లేకపోతే అక్కడ పోలీస్ వ్యవస్థ ఉండదు. కాబట్టి మేము మీ గురించే పనిచేస్తున్నాము, ప్రజల గురించే పనిచేస్తాము, ప్రజలకి సహాయం చేయడం గురించే మేము వర్క్ చేస్తున్నాం. కాబట్టి అది మీకు రీచ్ అవ్వాలి. అంటే మీరు వేరు, మేము వేరు కాదు. మీ గురించి మీకు ఏదైనా కష్టం వస్తే చట్ట పరిధిలో మేము ఏం చేయగలుగుతాము అనేది మేము చేసి చూపిస్తాము. ఏదైనా నేరాలు ఇలాంటివి జరిగినా సరే మీ సపోర్ట్ తోటి ప్రజల సహకారం తీసుకొని దాన్ని ఛేదించడానికి కూడా మీ సహకారం అవసరం. అందువల్ల ప్రజలతో మనం సమైక్యంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కమ్యూనిటీ పోలీసింగ్ అనేది గతం నుంచి కూడా నేను ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ జరిగేది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం.